మన లాంగ్ ఆనపకాయలు కొద్దాము. వస్తున్నావా? మొయ్యలేకపోతున్నావా? ఇవాళ మా బిల్డింగ్ అంతా మేము బీరకాయల పండుగ చేసుకుంటాం. హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక హార్వెస్ట్. వర్షం స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ గొడుగు ఫ్లాంట్ చేద్దామని ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇందులో చెప్తున్నాను. ఇంకో గొడుగు లేదు కెమెరామ్యాన్కి, ఇంటి దగ్గర మర్చిపోయాం. ఇగో సాకి కూడా వచ్చింది, చెప్తుంది. ఇగో సాకి అక్కడ ఉంది. సాకి చెప్పాను. ఓకే, సో వెదర్ చాలా బాగుందండి. అండ్ ఇవాళ హార్వెస్ట్లు కూడా చాలా బాగా కనపడుతున్నాయి. బీరకాయలు అవి ఇట్లా హార్వెస్ట్ చేసేద్దాం. అండ్ తొందరగా హార్వెస్ట్ చేసేసి ఖాళీగా కూర్చుంటే, ఐ మీన్ లైటింగ్ ఉన్నప్పుడు నేను కంప్లీట్ చేస్తాను అనుకోండి. కొంచెం వెదర్ కూడా ఫామ్లో ఎంజాయ్ చేయడానికి ఉంటుంది మాకు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. బీరకాయలతో స్టార్ట్ చేద్దామండి. వాళ్ళు చాలా అంటే చాలా బీరకాయలు ఉన్నాయి. ఓకే, లెక్క పెడదాం. యూజువల్గా ఎక్కువ వచ్చినప్పుడు మనం ఒక్కోసారి లెక్క పెడతాం కదా. సో ఇవాళ లెక్క పెట్టే అన్నీ కనపడినాయి నాకు. ఇది చిన్నది అంటే ఇంకా లావ్ అవుతుంది, బట్ బాగుంటుంది. పర్ఫెక్ట్ సైజ్. 2 ఇవాళ కూడా నేను మర్చిపోయాను ప్రూనరు. మూడు 4 హెల్ప్ చేస్తున్నావా? కోసద్దా ఉండైతే అందుతుందిలే. చూడండి, ఇది మొన్న వారం కట్ చేస్తానని విరక్కొట్టలేదు. ఈ సైజు అన్నీ ఇలాగే ఉన్నాయి. లక్ష్మి, నీకు నువ్వు 2 తీసుకున్నావా? ఇంకా లావయ్యే కదా. నేను మాన్య అమ్మ ఫ్రెండ్స్ ఇద్దరికి, తర్వాత నేను మొత్తం 8-9 వచ్చినాయండి కాయలు. ఎంతమంది తిన్నావు? నలుగురు పంచుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. పట్టుకో లక్ష్మి, కోసేద్దాం గవగవా. లాస్ట్లో కౌంట్ చేద్దాం. చాలా సంతోషం వస్తుంది. అండ్ చాలా రోజుల తర్వాత బీరకాయలు ఇక్కడ ఉన్నాయి. ఇది చిన్నది. అవతల వైపు ఏమన్నా తెగలేదు. ఇంకా ఇక్కడెక్కడ చూస్తా. ఇంకెక్కడ లక్ష్మి? అది ఒకటి అలాడుతుంది ఆ చెట్టుకి. ఇది కూడా లేతగానే ఉందండి. ఇంకా పైన ఉన్నాయా? పైన దేవుని ఎక్కించాలా? పైన ఉంది, దేవుని ఎక్కించి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బోల్డ్ ఉన్నాయి. ఇరిగిపోయింది. అయ్యో, ఉప్పు ఇరిగిపోతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి.
ఈ బీరకాయ పాదులు బాగా పాకటం వల్ల ఇవి బాగా పెరగట్లేదు. పొట్లకాయలు తర్వాత బీరకాయలు అయినా కొద్దాం. లక్ష్మీ డైరెక్షన్లో బీరకాయలు అయినా కొద్దాం. ఇది కొంచెం గట్టిగా ఉంది కానీ బాగానే ఉంటుంది. అంటే కొంచెం గింజ తయారవుతుంది. చూపిస్తాను ఉండండి. ఒకవేళ గట్టిగా ఉంటే లేదు, నేను ఓవర్ యాక్షన్ చేసినట్టున్నాను. లేతగా ఉంది. ఏది సాకి నువ్వు ఎంత తడుస్తున్నా? ఆ కాయని వదిలేద్దమ్మా. ఏది బయట ముదిరింది ఉంచేద్దాం. అయితే కాకపోతే విత్తనానికి ఒకటి ఉంచేద్దాం అంటుంది. విత్తనానికి ఉంచాం అంటే మొక్క పెరగదు. ఇంకంటే ఈల్స్ తగ్గిపోతే మొక్క కూడా పోతుంది తొందరగా. అడా అవతల వైపు కూడా ఉండుంటాయి లక్ష్మి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చూపించు లక్ష్మి. వస్తున్నావా? మొయ్యలేకపోతున్నావా? ఇవాళ మా బిల్డింగ్ అంతా మేము బీరకాయలు పండుగ చేసుకుంటాం. లక్ష్మి బీరకాయలు ఉన్నాయి ఇంకా అయిపోయినాయా? నాకు గొంతు పోయింది. నేను పొట్లకాయలు కోసేస్తున్నాను. మరి పొట్లకాయలు కూడా కోసేద్దామండి. మళ్ళీ ఇంకో వస్తాను. ఏంటి ఈ పండుగలు కన్నాలు పెట్టి పైకి తీయమ్మా. కన్నాలు పెట్టినా ఏంటి ఇవి చూడండి, ఫ్రూట్ బోరర్స్ అనుకుంటా. సో ఇప్పుడు ఇలాగ మనకి ఎప్పుడన్నా, ఇప్పుడు వరకు నాకు ఎప్పుడు మీరు చూడలేదు కదా ఫిరమెంట్ ట్రాప్స్ మన ఫామ్లో. ఒకవేళ ఎప్పుడన్నా మనకి ఇలాగా పండు ఈగల వల్ల ప్రాబ్లం, పుచ్చులు లాంటివి కనపడినప్పుడు ఏంటంటే ఫిరమెంట్ ట్రాప్స్ పెట్టుకోవాలి. ఫిరమెంట్ ట్రాప్స్ అంటే ఏం లేదు, అడుగుతూ ఉంటారు మీ క్వశ్చన్ కామెంట్స్లో. చాలామంది కొత్త వాళ్ళు అయితే తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఫిరమెంట్ ట్రాప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇలాగా మనకి కాయల్లో అంటే ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ఇలా పుచ్చులు అవి కనపడినాయి అనుకోండి, మనం ఆ ఇన్సెక్ట్ పాపులేషన్ అని కంట్రోల్ చేసే ఒక మెథడ్. అంటే ఏంటంటే ఫిరమెంట్ ట్రాప్ అంటే ఏంటి? ఫిరమెన్ ఇస్ నథింగ్ బట్ అది సెంట్ ఆఫ్ ద ఆపోజిట్ ఇన్సెక్ట్ అండి. ఇప్పుడు సపోజ్ ఇది కారకమైన ఒక ఇన్సెక్ట్ ఉంటుంది కదా, ఆ మేల్ని అట్రాక్ట్ చేయడానికి ఫీమేల్ సెంట్తో ఉన్న ఒక ల్యూర్, ఒక ఒక పదార్థం, అది వాసన వస్తుంది, ఫీమేల్ స్మెల్ వస్తుంది. సో అది ఫీమేల్ ఉందేమో అని అనుకుని ఆ ల్యూర్ దగ్గరికి వచ్చి ఆ ట్రాప్లో మనం ఏం పెడతాము, అదే రాత్రిపూట ఎఫెక్ట్ చేసే వాటికైతే లైట్లు పెడతాం, సోలార్ ల్యాంప్స్ లాంటివి. కింద ఒక చిన్న బౌల్ లాంటి దాంట్లో సర్ఫ్ వాటర్ కొంచెం ఆయిల్ లాంటిది వేసి ఆ వాసనకి అది దగ్గరికి రాగానే ఆ నీళ్ళల్లో పడిపోయి చచ్చిపోయేటట్టు మనం, అది ఒక ఏమంటాము, ఒక మెథడ్ మాట ఫిరమెంట్ ట్రాప్స్ అనేవి. సో ఇలాగా మేల్ ఇన్సెక్ట్స్ అన్నీ మనం అట్రాక్ట్ చేసి ఆ పాపులేషన్ కంట్రోల్ చేసాం అనుకోండి, మేటింగ్ అవటం ఉండదు. కాబట్టి లేకపోతే తగ్గటం వల్ల వాటి పాపులేషన్ కంట్రోల్ ఉండి తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటివి పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు మనకు అవసరం రాలేదు, బట్ ఇప్పుడు చూడాలనుకుంటా. ఇదిగోండి, ఎప్పుడూ లేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది 2 ఉన్నాయా అండ్ ఇలాగ అయిపోతుంది. అప్పుడు మన వెజిటేబుల్ ఇదిగోండి పుచ్చు. ఇప్పుడు వరకు ఎప్పుడు లేవు కదా మనకి. ఇదిగోండి. ఓకే, సో ఇంత మొక్క, అది గుడ్లు వెనకాల దాన్ని బ్యాక్ పార్ట్ నుండి స్టింగ్ చేసి కన్నం పెట్టి గుడ్డు పెట్టేస్తుంది. ఆ గుడ్లు మెల్లిగా హ్యాచ్ అయ్యి బయటకు వచ్చి ఈ ఫ్రూట్ మీద తిని బ్రతకటం మొదలు పెడతాయి. అండ్ ఎఫెక్టెడ్ ఫ్రూట్స్ కూడా మనం గార్డెన్ బయట పడేయాలి, ఎందుకంటే మళ్ళీ అవి పిల్లలు అవి బయటకు వచ్చి వేరే వాటి లైఫ్ సైకిల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, తెంపే. సో ఇలాంటి ఇవాళ పొట్లకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి. లాస్ట్ వీక్ మనకి
కనపడలేదో మరి, పాలినేట్ అవ్వలేదో అనుకున్నాం కదా. ఇదిగోండి, అయ్యో ఇది ఊడొచ్చేస్తున్నాయి. ఇవి కూడా బయటికి వెళ్తాయి ఇవాళ. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే వైజాగ్లో చాలామందికి, వైజాగ్లో వాళ్ళకి ఎక్కువ పొట్లకాయలు తెలియదండి, ఏం చేసుకోవాలో తెలీదు, ఇచ్చినా మాకు రావు అంటారు. మీరు కూడా తినరు కదా లక్ష్మి, ఏది వస్తువా పెద్ద కాయలు మనకు కనపడలేదు కదా, మనకు కనపడలేదు కాబట్టి లోపల పెద్ద పెద్దగా తయారైన. చూడు ఇంకా ఎక్కడన్నా ఉన్నాయో చూడండి, పొట్లకాయలు ఎంత బాగా వచ్చినాయో. అండ్ ఇప్పుడు రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి కదా, సో రకరకాల పెస్ట్లు ఉంటాయి, రకరకాల పండు ఈగలు ఆర్ ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి. దాన్ని దాన్ని ఏమంటాం, ఇన్ఫెక్ట్ చేసే ఇన్సెక్ట్స్ కూడా రకరకాలు ఉంటాయి. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాంట్కి ఒక్కొక్క రకమైన పెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క పెస్ట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యూర్స్, అంటే ఆ ఇన్సెక్ట్ని బట్టి రకరకాల. ఇప్పుడు వంకాయ ఉందనుకోండి, వంకాయలో పుచ్చులు అనుకోండి, దానికి ఒక రకమైన ల్యూర్ వాడాలి. కొబ్బరి చెట్లు లేకపోతే జాన్ చెట్లు ఉన్నాయనుకో, అవి వేరు వేరు. ఇప్పుడు పొట్లకాయకి వేరు, బీరకాయకి వేరు, ఆనపకాయకి వేరు. ఒకే రకమైన ఫ్యామిలీకి సంబంధించిన వెజిటేబుల్ని కొన్ని కామన్ ఇన్సెక్ట్స్ విజిట్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి కామన్ ల్యూర్ ఉంటుంది, కానీ బట్ ఆరెల్స్ వేరే వేరే ఉంటుంది. ఇవి మనం షాప్స్లో అడిగి, అవి అమ్మే షాప్స్లోకి వెళ్ళి పర్టికులర్గా మన ప్రాబ్లం ఏంటో, ఎలాంటి పెస్ట్కి ఏం కావాలో, లేకపోతే ఏ వెజిటేబుల్ మనం ఫేస్ చేస్తున్నామో అని కనుక్కుంటే, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ వాళ్ళు మనకు గైడ్ చేస్తారు, ల్యూర్ ఇస్తారు అనమాట. సో ఒకసారి ఇన్స్టాల్ చేస్తాం అనుకోండి, ఇంకా మనకి అంత ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ అంటే ఇన్ని మొక్కలు ఇంత ప్లేస్ దగ్గరికి ఇన్ని కావాలి అని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అంటే ప్లేస్ డిస్టెన్స్ బట్టి, కానీ ఇంత దూరానికి ఒకటి పెట్టండో, లేకపోతే ఇంత ప్లేస్కి 2 or 3 అలా ఇన్స్టాల్ చేయండి అని చెప్తారు. దాని ప్రకారం పెట్టుకోవాలి. ఫామ్స్లో అయితే మరి అంత లార్జ్ స్కేల్లో చేసినప్పుడు ఒక్కసారి అలాంటిది ఏమన్నా అటాక్ అయితే మాత్రం మొత్తం పంట అంతా నాశనం అవుతుంది. కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా, అంటే ఇంకా ఈవెన్ మనం నోటీస్ చేసాం కాబట్టి రికగ్నైజ్ చేసాము, ఆరెల్స్ మొత్తం అంతా పోయినట్టే కదా. ఫామ్స్లో లాస్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా పెట్టేసుకుని ఉంటాం. ఓకే, సో చిన్న గార్డెనర్స్ కూడా మనం అలాంటివి కొన్ని పెట్టుకోవాలి. బట్ ఇప్పటి వరకు నాకు అంత అవసరం రాలేదు. అఫ్కోర్స్ 5 years బ్యాక్ వీటి మీద రీల్స్ చేశాను, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఈ ట్రాప్స్ అంటే ఏంటి అని చేశాను. కానీ మన గార్డెన్లో ఈ స్టిక్కీ ట్రాప్స్, ఎల్లో షీట్స్, ఇలాంటివి తక్కువ కనపడతాయి కదా. సో అవసరమైతే మరి పెట్టుకోవాలి, తప్పదు. అవును, బీరకాయలు మంచి సైజు వచ్చినాయి. సాకి ఎందుకు తిరుగుతున్నావు? సాగి, వర్షంలో తడిచిపోయావు అనుకో, కారంతా బొర్ర చేసేస్తావు. ఎక్కడుంది? కింద ఉందా? తడిచిపోతావు సాకమ్మా. ఇగో ఈ ముక్కు కోసిన ముక్కు ఇది సాకి వెజిటేబుల్. ఇంక పైన అక్కడ చూసావు, అదిగో ఇంకోటి విత్తనానికి అక్కడ చూసాం లక్ష్మి, ఇదిగోండి, ఇది సీడ్స్కి ఉంచేద్దాం. ఓకే, సీడ్కి ఎప్పుడన్నా ఉంచామనుకోండి, మనం ఆ మొక్క కొంచెం ఈల్డ్ తగ్గుద్ది. ఎందుకంటే చెప్తా ఉంటాను కదా, మనం గ్రోత్ హార్మోన్స్ వేరు, సీడ్స్కి ప్రిజర్వ్ చేసినప్పుడు ప్లాంట్ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి వేరే రకమైన హార్మోన్స్, అంటే దాని ఆఫ్ స్ప్రింగ్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేయాలంటే వేరే హార్మోన్స్ రిలీజ్ చేయాలి. సో అలాగా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, గ్రోత్ ఆగిపోతుంది. సో మీకు ఎప్పుడన్నా ఈల్డింగ్ కావాలనుకున్నప్పుడు ప్లాంట్ మీద ఎప్పుడు సీడ్ వదలకూడదు. లేదు ఈ వెరైటీ బాగుంది, దీని విత్తనం ముందు తీసుకుందాం, 4-5 మొక్కలు ఉన్నాయి పర్లేదు అని అనుకుంటే ఇది వదిలేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, సో ఇది నేను ఎక్కువగా మీకు పచ్చిమిరపకాయల్లో చెప్తా ఉంటాను. పచ్చిమిరపకాయలు పూత అంటే చిన్న పువ్వులు, కొంచెం మొగ్గలు, పువ్వులు, చిన్న కాయలు, పిందులు, కొంచెం గ్రీన్, రెడ్. సో రెడ్ కలర్ పండే వరకు మీరు ఉంచారనుకోండి, ఈ ఫస్ట్ 2 stages నేను ఏది చెప్పానో అది మనం ఉంచే టైంలో ఇవన్నీ రావండి, అంటే అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సీడ్ మెచ్యూర్ అయ్యి ప్రిజర్వేషన్కి నెక్స్ట్ జనరేషన్కి అనుకున్నాం కదా.
సో దానికి మొత్తం ఎనర్జీ కానీ లేకపోతే అవి ప్రాపర్గా తయారవటానికి అవసరమైన హార్మోన్స్ ప్లాంట్ రిలీజ్ చేస్తుంది. సో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ గ్రోత్ హార్మోన్స్ యాక్చువల్లీ. సో అక్కడ స్టంట్ అయిపోతుంది. అందుకనే మీరు తయారవ్వకుండా అంటే ఎర్రగా అయ్యే స్టేజ్లోకి తర్వాత సంగతి, బాగా తయారవ్వని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ హార్వెస్ట్ చేసేస్తూ ఉంటే అప్పుడు ఎక్కువ మొగ్గలు పువ్వులు అలాగా కాయ చాలా ఎక్కువ ఇల్డింగ్ వస్తుందండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ చిల్లీస్. సో చిల్లీస్ అన్లెస్ నేను అది ఎండు మిరపకాయలు కావాలని ఎర్ర మిరపకాయలు రౌండ్ ఉంచితే కనుక వదిలేస్తాము, ఆర్ ఎల్స్ అలా కోస్తూనే ఉంటాం. చిన్న చిన్నవి కూడా కోసుకుంటూ ఉండాలి. కావాలంటే పంచి పెట్టేయండి, చెట్టు మాత్రం ఉంచుకోండి. లాంగ్ బీన్స్ అవి ఖాళీ చేసేసాం కదా, కట్ చేసేసాము, చూపించాను కదా స్పేస్ మేనేజ్మెంట్ అని. బట్ ఇక్కడ ఒక ఆగాకర్ పాదు లాస్ట్ ఇయర్ ప్లాంట్ వాలంటరీదే, ఇదిగోండి. ఓకే, ఇది ఒకటి కూడా కట్ చేస్తాడు. అదే ఇదేంటి అన్నీ వడిలిపోయినాయి తీగలు ఆకాకర అని చూసాం. అక్కడ ఏమైనా కొత్తగా వచ్చినవి దుంపలు నుండి వచ్చినవి ఏమైనా పోయినాయి అని. బట్ అది ఆల్రెడీ ఉన్న ప్లాంట్, సో నో ప్రాబ్లం. ఇది మళ్ళీ చిగురు వస్తుంది మనకి మెల్లిగా. కాకపోతే బాగా పెరిగింది కదా కొంచెం, ఇదిగోండి ఇవన్నీ బాగా పెరిగిన పాదే ఒకటి. ఇదిగో ఇదేదో డ్యామేజ్ అయ్యింది, బాగా పెరిగింది. ఓకే, మేల్ తక్కువ కనపడుతున్నాయి ఫీమేల్ కన్నా. సో ఇది మేలో ఫీమేలో తెలీదు, ఎందుకంటే ఇంకా ఫ్లారింగ్ నాకు అక్కడ కనపడలా. అంటే వడిలిపోయిన తీగలది ఖాళీ అయింది. నేను లాస్ట్ టైం దేవుణ్ణి ఇవి యాక్చువల్లీ నేను ప్రతిదీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే నా ఎక్స్పీరియన్స్ అండ్ సందర్భం. మళ్ళీ మీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి కండిషన్స్ మీరు ఫేస్ చేస్తారు, దానికి సొల్యూషన్ ఆర్ మై ఎక్స్పీరియన్స్. లైక్ ఇలా కాకపోతే ఇంకోలా చేస్తుంటే ఏంటి రిజల్ట్ ఉండేది, ఆర్ నేను ఫేస్ చేశాను, అలా చేశాను కాబట్టి ఇలా చేయటం వల్ల యూజెస్ ఏంటి అనేవి మీకు. ఇది ర్యాండమ్ హార్వెస్ట్ వీడియో కాకుండా నేను డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే చిన్న స్పేసెస్లో కూడా చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న లైక్ ఒక్క అబ్జర్వేషన్తో చేసిన చిన్న మార్పుల వల్ల మనం చాలా ఎక్కువ రిజల్ట్స్ ఆర్ ఎక్కువ గ్రో చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇలా వర్షాలు ఉన్నప్పుడు మబ్బుగా ఉంటుంది కదా, హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎయిర్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కపోత ఆర్ ఎల్స్ హై ఆర్ లో ఇలా టెంపరేచర్స్ కానీ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒకటి మనకి ఫ్లవర్ డ్రాప్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, మిల్డ్యూస్ లాంటివి. మనకి ఎయిర్ ఫ్లో కానీ లేకపోతే ఇలాంటివి మాయిశ్చర్ కనుక అట్మాస్ఫియర్లో హోల్డ్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఫంగస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్లాంట్ వస్తాయి. అందుకనే ఇవి వీలైతే ఒకవేళ ఇవన్నీ ఇంత ట్యాంగిల్ అయిపోయినాయి కానీ ఆరెల్స్ తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ మళ్ళీ కుళ్ళుతాయి కదా, తడిచిపోయినాయి. ఇది మాయిశ్చర్ హోల్డ్ చేస్తుంది. సో దానివల్ల చెమ్మకి మళ్ళీ ఆ బూజు వస్తుంది చూసారు ఆకుల మీద. సో అలాంటివి మనకి పాదుల మీద వస్తుంది, బీరకాయలు అలాంటివి. ఓకే, సో అందుకని వీలైనంత వరకు మీరు కొంచెం వాటిని సెపరేట్ చేసుకుని మెల్లమెల్లగా తీసేసినా కూడా పర్లేదు. గాలి వెలుతురు కూడా ప్రాపర్గా ఉండాలి. ఎయిర్ ఫ్లో ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు సన్లైట్ అండి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు రాలిపోతాయి ఇవన్నీ. లేకపోతే మెల్లిగా మనం ఏదన్నా పెట్టుకుని కట్ చేసుకోవాలి. అప్పుడే ఆ ప్లేస్ ఖాళీ అయితే కొత్త వాటికి స్ప్రెడ్ అవటానికి ప్లేస్ ఉంటుంది, పాలినేటర్స్ కూడా ప్రాపర్గా ఫ్లవర్ కనపడుతుంది, మూమెంట్కి స్పేస్ ఉంటుంది, అండ్ ద అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్. ఓకే, ఇది మీకు గుర్తుంటే పనసకాయ గుర్తుందా లక్ష్మి? పనసకాయలు తొక్కలేసి పైన ఆకులేసి వేసాము. ఈ ప్లేస్లో మనం అంతకుముందు చాలాసార్లు చాలాసార్లు వేసాము, ట్రై చేసాము. లేకలే 2 ఏళ్ళు కదా, కరెక్ట్గా 2 years అండి. అసలు మేము ఏం పెట్టినా మొక్క వచ్చినా ఎదిగేది కాదు, జర్మినేషన్ ఉండేది కానీ ఎదిగేది కాదు. సో సాయిల్ అమెండ్మెంట్స్ చేయటం స్టార్ట్ చేస్తాం కాబట్టి జస్ట్ సాయిల్ వేయకుండా మేము ఆన్ ద వే, ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే, ఈ పనసకాయల సీజన్ కదా, సో ఒక బిగ్ బాస్కెట్ ఆఫ్ పనసకాయ తొక్కు స్కిన్ వేస్ట్
మేము కొన్నప్పుడు అడిగితే ఇచ్చారు వాళ్ళు రెగ్యులర్గా తీసుకుని, అది తీసుకొచ్చి ఇదంతా వేసేసి మళ్ళీ ఎండాకులు వేసి పైన మట్టి వేసాం, జస్ట్ లైక్ లేయర్ సాయిల్ మన ఇంటి దగ్గర. సో ఇప్పుడు ప్లాంట్లు చక్కగా పెరిగినాయి అండ్ వీఆర్ హార్వెస్టింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది మొదటిసారి కదా లక్ష్మి ఈ తీగలు. ఇవి చిత్రాడ బీర్ అండి, ఇది వేరే రకం, పొడవి కాదు, చిన్నవి ఇవి. ఇవి కూడా కోసేస్తున్నాను బొడబొడే, బయటకు కూడా కనపడి లక్ష్మి. ఇక్కడెక్కడ వెళ్ళాడుతుంది, ఎదుగో ఇది తేడా వచ్చింది. సో ఇప్పుడు వీటికి ఫెరోమోన్ ట్రాప్స్ పెట్టాలండి, నేను చూసి సోర్స్ చూసి చెప్తాను. నెక్స్ట్ దాంట్లో మనం ఎక్స్పెరిమెంట్ లానే చేద్దాం, ఇది ఇలాంటి దీనికి సంబంధించినవి పెట్టి దాని తర్వాత అది ఎలా పనిచేస్తున్నాయి ఏంటో కూడా మనం నేర్చుకుందాం. యాక్చువల్లీ ఇంకెక్కడ ఉన్నాయి, ఆ పైన ఉన్నాయి అదేడు ఆనపకాయలు అండి, మన లాంగ్ ఆనపకాయలు కొద్దాము. ఇంకా ఎక్కడ ఉంది ఒకటి, ఇంకా నూగు అలాగే ఉంది, లేతగానే ఉన్నాయి. ఇలాగా మన గార్డెన్ నిండా కాయలు కానీ ఇలా ఏదో ఒకటి ఉన్నాయి అనుకోండి, ముందు అవి వండుకుని తింటాం, తర్వాత సంగతి ఇక్కడే కడుపు నిండిపోతుంది. ఉందా ఇవాళ లక్ష్మి హెల్ప్ చేస్తుంది. ఎక్కడే అక్కడే చూసాను లక్ష్మి, ఇది చిన్నది కోసేద్దాం. ఇంకా ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, తర్వాత కొద్దాం. ఇంకా చిన్నవి ఉన్నాయి చూడండి, నెక్స్ట్ వీక్కి ఇగో ఇవి ఉన్నాయి, మళ్ళీ వారానికి రెడీ అవుతాయి. అక్కడ కొత్త పాదు వచ్చింది, కొత్త పాదు చూపిస్తాను. సగే బయటకి వెళ్ళగా, ఇక్కడ ఇది 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 కోస్తున్నాను, అక్కడ కాదు. ఇదిగోండి ఈ పెద్దవి అవుతాయి యాక్చువల్గా. ఇది ఉంచుదాం, ఇది కోసేద్దాం. ఇది ఎందుకు కోసేస్తానంటే ఇంత చిన్న కాయలు వండితే చాలా ఎంజాయ్ చేస్తాం. చెప్పాను కదా నీరు ఎక్కువ బాగా వస్తుందని, లేకపోతే ఒక కూరకు కూడా సరిపోతుంది. అది ఉంచుదాంలేండి, అది వదిలేస్తున్నాను లక్ష్మి. ఇది ఇక్కడ మనం కట్ చేస్తాం కదా, అవును ఈ పాదేది పోయిందా ఏంటి, ఈ మొక్క ఉండాలిగా, వచ్చింది. ఇదిగోండి శాండ్ పేపర్ వైన్ ప్రూన్ చేస్తాం కదా, ఇదిగో ఇది పెరుగుతుంది ఇంకా చిగుర్లు. మనం మొత్తానికి కింద కట్ చేస్తాడు దేవుడప్పుడు, అంటే అలా మొత్తం బరువు ఎక్కువైపోయి అలా పడిపోయింది అక్కడిది. ఇటువైపుదేమో గార్లిక్ వైన్, ఇదిగో మొదటికి వేస్తాము, మళ్ళీ వస్తూ ఉంటాయి పాదులు. అంటే ఫ్లోరల్ వైన్స్ ఏంటంటే ముదిరిపోయినాక వైన్ కిందకి వేసినా చచ్చిపోవు, మళ్ళీ తీగలు వస్తూ ఉంటాయి. ఆ రాధా మనోహర్ది అక్కడ మనం అదే పాములు అవి ఎక్కువైపోయినాయి, మొత్తం ఆక్యుపై చేస్తున్నాం, తీసేస్తాం కదండి, అవి తీగలు వస్తున్నాయి, మళ్ళీ మేము కట్ చేసేస్తున్నాం. స్పేస్ లేక దాన్ని అలాగే ఏదో బతికిస్తున్నాం కానీ గ్రో అవ్వటానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఇది ఏంటంటే ఈ ఖాళీగా ఉంది కదా, ఇక్కడున్న పాదు ఇలాగా ఆనపకాయలు ఎక్కించడానికి యూజ్ చేసుకుంటున్నాం ప్రజెంట్ అయితే. తొందరగా వెళ్ళిపోదాం. ఒక జలుబు చేసిందంటే సకల రోగాలు ఉన్నట్టే ఉంటుందండి. కాఫ్ అండ్ కోల్డ్ చాలా సివియర్గా వచ్చేసినాయి మొత్తం ఇంట్లో అందరికీ. ఇవాళ హెల్ప్ చేస్తుంది లక్ష్మి నాకు, లాస్ట్ వీక్ కూడా చేసింది. లాస్ట్ వీక్ స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా, గొంతు పోయింది, నీళ్ళు. ఇవి కూడా బాగున్నాయి కాయలు. చేతులకే తగలాలండి, లేకపోతే మనకి తెలియదు, చేపడితే తెలుస్తుంది.
లక్ష్మి నువ్వే రావాలి లక్ష్మి. లక్ష్మి ఎక్స్పర్ట్ కాకరకాయలు నాకు కనపడ. లక్ష్మి బోల్డ్ కాయలు ఎత్తుకుద్ది, పండిపోయింది. ఇవి సీడ్స్. యాక్చువల్గా మేము అలాగే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాను, కానీ వెంటనే ఇంకొక విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా వేయకూడదు, వాటికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట సీడ్కి రెస్ట్ అవటానికి. హైబర్నేషన్ పీరియడ్ ఉంటుంది. సో అది అయినాకైతేనే కాపు ఉంటుంది, లేకపోతే కాపు ఉండవండి. అంటే కొన్ని రకాల ప్లాంట్స్ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ పడిపోయినాయి అనుకోండి, అక్కడ ఉన్నాయి లక్ష్మి 2 3 కోసే. ఈ కాకరకాయ లాంటివి మనకు పడిపోయి వచ్చేస్తాయి. బట్ బీరకాయలు లాంటివి ఏంటంటే మనం ఆనపకాయలు లాంటివి సీజన్, అందులో దేశీ సీడ్స్ ఏంటంటే అండి ప్రాపర్గా దాని వింటర్ సీడ్ అయితే వింటర్ కాసేటట్టు ముందు పెట్టుకోవాలి. సమ్మర్ అయితే సమ్మర్లో కాసేటట్టు వింటర్లో అలా ఐ మీన్ పెట్టుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. రాంగ్ టైంలో పెట్టామంటే రావు అన్నమాట. సో దేశీ సీడ్స్తో తలనొప్పి ఏంటంటే ఇన్ని రకాలు గ్రో చేసినప్పుడు ఒకవేళ రాంగ్ నోటెడ్ సీడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి టైము స్పేస్ చాలా వేస్ట్. ఇప్పుడు మనం కోసిన బీరకాయల కన్నా ముందు ఒకటి వాలంటరీ ప్లాంటో మరి మేము పెట్టామో తెలీదు, స్టార్ ఫ్రూట్స్ ఎక్కింది. అది ఇప్పుడు కాయలేదు, అది తీయబుద్ధి అవట్లేదు, ఎందుకంటే బాగా పాకేసింది. అలాగని ఉంచుతుంటే స్టార్ ఫ్రూట్స్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో అందుకనే ప్రతిదీ మనం ఒక ఇది మెయింటైన్ చేసుకోవాలి డైరీ లాగా. ఓకే, ఈ పక్కన పెడతాను, బాగుంది యాక్చువల్గా. ఇది వాలంటరీ ప్లాంట్ అయినా కూడా విత్తనం చాలా పెద్ద కాకరకాయ. సో ఎక్కడన్నా మనకి ఊర్లో వెళ్తే చూసారా, గట్టుల మీద అరుగుల మీద గోడల మీద విత్తనాలు ఉంటాయి, బూడిదలో కొంచెం బూడిద అక్కడ వేసేసి, అంటే దాయక్కర్లా, అలా అలా అలవాటు. సో అలా డైరెక్ట్ ఎండ కాకుండా నీడలో డ్రై అయ్యే ప్లేస్లో పక్కన పడేసుకుని అట్లీస్ట్ ఒక 3 months అన్న, నా ప్రకారం ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 3 months అన్న, ఐ మీన్ ఫ్రమ్ ఫ్రూట్ టు సీడ్, అంటే మళ్ళీ నెక్స్ట్ దాన్ని విత్తనం కింద వేసుకునే లోపల 3 నెలలైనా దాన్ని రెస్ట్ ఉంచితే మనకి ప్రాపర్ ఈల్డ్స్ ఉంటాయి అన్నట్టు అర్థమైందండి. ఒకవేళ రాంగ్ అయినా లేకపోతే ఇంకేమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఈ విషయంలో కామెంట్ చేయండి. ఆ నాలెడ్జ్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఉండు, చూపించు, ఇక్కడ ఉన్నాయి. ఇగో ఇక్కడ ఎటు దేవుడు, ఇగో ఇక్కడ బోల్డ్ ఉంది చూడు, కలుపు గడ్డి. సాకి అక్కడుంది, సాకి ఆచెల్లిందా ఉందా అన్నాడు. అక్కడికి వెళ్ళవే నువ్వు అక్కడికి వెళ్ళవు తెస్తాను. ఇదిగోండి ఫస్ట్ కాకరకాయ. ఇంకా పెరగలేదు కానీ అవి ఈ మొక్క లేకపోతే అక్కడ మొన్న నేను ఇంటి నుంచి తీసుకొచ్చిన కూరగాయలు పక్కనే వేస్తాడు, రాత్రి పూట వేస్తాం కదా, వాటి మీద వేసేసాడో ఏంటో దేవుడు బై మిస్టేక్. ఇదిగోండి లాస్ట్ వీక్ లేదనుకున్నాం, ఇంక రాలేదు, చిన్న కూడా కోసేస్తున్నాం. ఈ పెద్దవి అవుతాయండి, మళ్ళీ వారానికి ముదిరిపోతాయని. వస్తాను ఇంకోయి కోసే. ఇదిగో చిన్నది,
ఇదిగోండి, ఇది చెట్టు బెండ పాత చెట్టు ఉంది, దాన్ని తీయకుండా మనం పెట్టాము. కాకపోతే ఆకులు ఇలాగ ప్రూన్ చేసేస్తున్నాం. అన్ని ఉండకూడదు, ఉంటే మళ్ళీ వీటికి ఈల్స్ తేడా వస్తాయి. ఇవన్నీ తీసేయాలండి. ఇది మనం కొన్ని కకృతి పనులు చేస్తుంటాము స్పేస్ విషయంలో, అవి ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్ ప్లాంట్స్ మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుని వేసామో వాటికి ఉంటుంది. కొన్ని కొన్ని తీసేయాలి. ఇదిగో ఇంక లేనట్టేగా. ఇదిగోండి, సో ఫస్ట్ ఆకాకరకాయ హార్వెస్ట్. మీరు రీసెంట్గా సీడ్స్ వేయటం దగ్గర నుంచి దీన్ని డైలీ ఎవ్రీ వీక్ అప్డేట్ ఇస్తున్నాను కదా. ఓకే, సో హ్యాపీ. ఉన్నావా? లోపల ఉన్నావా? వెళ్ళి వద్దులే, వర్షం వస్తుంది, పడుకో. వెళ్ళి పడుకో, వెళ్ళలేదు ఉట్నే ఉన్నావా? బయటికి వెళ్ళిపోయావా అని పిలిచి. వర్షం పడిపోతుంది, వెళ్ళు వెళ్ళిపోమ్మా, నీళ్ళు పడిపోతుంది, తడిసిపోతావు. వెళ్ళు, నేను నీ టవల్ తేలేదు తొడవటానికి, వెళ్ళు. లేతగానే ఇరక్కొట్టలేకపోతున్నా, లేతగానే ఉంది. కోసే లక్ష్మి, ఇవాళ నాకు ఒళ్ళు వంగట్లేదు. అండ్ ఎప్పుడన్నా మనకి లోగా ఉన్న అంటే సండే చాలా హెక్టిక్గా ఉంటుంది కదా, మార్నింగ్ లెగటం లేట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఆఫ్ కోర్స్ మేము చేయట్లేదు. ఒకవేళ ఏమన్నా ఆ రోజైనా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసినా అది లేట్ అవుతుంది. తర్వాత వంటలు, ఆదివారం వంటలు అంటే ఇంట్లో చెప్పక్కర్లేదు, సో అది లేట్ అవుతాయి. భోజనాలు లేట్ అవుతుంది. ఇమ్మీడియట్గా మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకుని వాటరు, పాలు, ఇక్కడికి ఏమేం కావాలో మళ్ళీ బుట్టలు, కవర్లు అన్నీ ఒకసారి వేసుకున్నాం అనుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్నీ సదురుకుంటానికి అసలు ఓపిక. సో చిన్న చిన్న కవర్లు అవన్నీ పెట్టుకుని వస్తాను. పెట్టేటప్పుడు లక్ష్మి పాపం చక్కగా సదిరేసి బుట్టలో పెట్టుద్ది. అవన్నీ పెట్టుకోవాలి. ఇంకేమన్నా స్నాక్సో లేకపోతే పిల్లలకి ఏదన్నా అవి ప్లాన్ చేసుకోవాలి. సో ఒక్కొక్కసారి లో అనిపిస్తుంది మాట. ఉండిపోదామా అన్నట్టు లాస్ట్ మూమెంట్లో ఇంకా ఎక్కడో దగ్గర 1% ఆఫ్ ఎనర్జీ మిగిలిన్నా కూడా బయటికి లాక్కొచ్చి, లేదు కొంచెం ఆ ఫామ్ గేట్ వరకు వచ్చి పడిపోతే ఇంకా అసలు అంత నీరసం ఉందా, మూడు బాగాలేదా, ఇంకా ఏం గుర్తుండవు. అది అసలు ఇంకా వేరే లోకం అండి. ఎనర్జీ ఎంత ఎనర్జీ వస్తుందో గత 2-3 వీక్స్ నుంచి ప్రస్తుతం ఇప్పుడు నాకు అలాగే ఉందన్నమాట. చాలా హెల్త్ కూడా, ఐ మీన్ కోల్డ్ అయ్యి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో మనం మొక్కల్లో రావడం వరకే, మనల్ని మనం తీసుకురావటం వరకు. తర్వాత నుంచి అసలు మనకి ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ కాదండి, మెంటల్గా మనం డ్రా చేస్తామన్నమాట. వీటి ఎనర్జీని పాజిటివ్, నెగటివ్ అంటాం చూసారా. సో యూ డోంట్ హ్యావ్ ద ఇన్నర్ ఏమంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అక్కర్లేదు, మెంటల్గా పీస్ ఆర్ ఆ ప్లేస్లో ఉండటం వల్ల మనకి ఆ శక్తిని ఏమంటాము తెలుగులో, ఒక రకమైన మనకి ఏంటి బలం వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఏముండదు, మళ్ళీ కార్లో ఎక్కంగానే బ్యాక్ టు ఫామ్. బట్ ఇది ఇప్పుడు ఇంతసేపు 1 or 2 అవర్స్ మనం స్పెండ్ చేసింది ఏదైతే ఉందో అది కొంచెం సేపు ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఎలా స్టార్ట్ అయ్యామో అలా అయిపోతాము. సో అందుకని ఎంత బాగోపోయినా, ఎంత కుదరకపోయినా, ఎంత బిజీగా ఉన్నా మాత్రం సండేస్ అస్సలు మిస్ అవ్వం. ఏమైనా ప్లాన్ చేసుకున్నా కూడా అది ముందు వెనకాల పెట్టుకోవడం కానీ, పోస్ట్పోన్ చేసుకోవడం కానీ చేసుకుంటాము. సో అది ఎవరికి అర్థమవుద్దంటే ఇలాగా నేచర్లో కానీ ప్లాంట్స్ మధ్యలో స్పెండ్ చేసే వాళ్ళకి గ్యారంటీగా కనెక్ట్ అవుతారు. అవునైతే నాకు కామెంట్స్లో రాయండి. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ వేరే వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ వాళ్ళని కూడా ఇటువైపు లాగ్ రావాలి. మనం పోతొస్తుంది, ఇవి బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది మళ్ళీ దీనికి అడ్డు. కనపట్లేదు, ఉన్నాయమ్మా.
పైన లేవు మరి. నిన్ను అన్ననా రా అని? రా అంటే నువ్వే వచ్చేస్తావు అన్నిటికిను. నిన్ను అనలేదు, వీడియో తీయటానికి రమ్మన్నాను. పీనట్ బటర్ ఇది లాస్ట్ టైం చెప్పాను కదా, సీడ్స్తో వచ్చిన ప్లాంట్ అక్కడ లేసింది. మరి ఎన్ని ఇయర్స్కి కాయలు కాస్తుందో తెలియదు, కానీ చెట్టు బాగా పెరుగుతుంది అన్నాను కదండి. అక్కడ వాలంటరీ ప్లాంట్ పోత వచ్చిందన్నమాట. ఎవరో కామెంట్స్లో కూడా రాశారు 1 year లోపల కాపు కాసేస్తుంది మా దగ్గర, ఉంచేయండి పీకొద్దు అని. సో అక్కడ ఇంకోటి వాలంటరీగా వచ్చింది. సో ఇప్పుడు ఇవి ప్లాంట్స్ అన్ని నర్సరీలో దొరకవు కదా, మనం పర్టికులర్గా వెతకాలి. మీరు మీ తోటల్లో కూడా కంచెల్లాగా వేసుకున్న బర్డ్స్కి ఫుడ్గా ఉంటుంది, లేకపోతే స్కూల్స్లో వేస్తే పిల్లలు చక్కగా తింటారు. సో బయట వేసినా సరే మన గుమ్మం ముందు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా కోసుకుని తింటారండి. సీడ్సే కదా, మనం ఏం పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టక్కర్లేదు, అవే పెరిగిపోతున్నాయి. అవే అలా త్రూ అవుట్ ద ఇయర్ మీరు చూస్తూనే ఉన్నారు కదా, పెరుగుతున్నాయి బాగా. అండ్ పండిపోవటం కూడా ఈజీయే, చెట్టుకి పండుతున్నాయి బాగా. తర్వాత కోసి ఇంట్లో పెట్టుకున్నా కూడా కలర్ వస్తున్నాయి. అది అక్కడ ఉంది చూడు, రెడీ అయింది. ఇదిగో ఇదిగోండి, చెట్టుకి చక్కగా ఇదిగో పండింది. చాలాసార్లు చూపించాను నేను. టేస్ట్ చేయి, తిను. స్వీట్ లెమన్. చూద్దాం. దొండకాయలు కూడా పర్లేదు, బాగానే వచ్చినాయి. ఇంకో బీరకాయ దొరికింది. ఈ టైప్ ఉన్నాయి. లాస్ట్ వీక్ దీని మీద ఉన్న కాకరకాయ పాదు ఒకటి తీసాము చూడండి, చిగుర్లు అవి బాగా వస్తున్నాయి. లాస్ట్ వీక్ ఇప్పటికి చాలా తేడా. అండ్ ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. పసుపు వేసాం కదండి, పసుపు దుంపలు నాటుకున్నాయి అన్నీ. ఇయర్ కూడా తగ్గించేసాను, ఎందుకంటే సరిపోతుంది నాకు, కొంచెం పసుపు అయినా సరిపోతుంది. ఓకే, మామిడికాయ ఒకటో రెండో కోస్తాను, పచ్చడికి పండుకు వస్తుంది. ఇక్కడ చెరుకు వేసాం కదండి, అవి పెరిగినాయి అండ్ గాలికి అది అటు పడిపోయినాయి కదా. సో ఒకటో రెండో రెడీ అయినాయి కోసేసి, మిగిలినవి కట్టామనుకోండి స్ట్రైట్గా పెరుగుతాయి. కోసే దేవుడు ఇరక్కొట్టే, అవి అవ్వదు దేవుడు, ఇరక్కొట్టే కాలు పెట్టి. బా అది అంత పొదునుందా, రంపం లాగుతుంది కదా కట్ అయినట్టు. ఓకే, చెరుకు బాగా లావుగా కూడా అయింది కదా, పొడుగు అవ్వలేదు కానీ లావు అయినాయి. అవి తీస్తామంటే మిగిలినవి పెరుగుతాయి. చెరుకు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం.
ఇవాళ అదిగో ఇంకా ఉన్నాయి, రెండో మూడో వస్తాయండి దగ్గర. చాలా లావుగా అయినాయి చూసారా. అవి అక్కడి నుంచి తీసేయి, ప్లేస్ లేదు, బయట వేసేయి. ఇది ఇది కూడా అవి ఇంకా ఉన్నాయి. చేతులు పట్టలు అట్లా అవి కడతావా ఏమన్నా? మెల్లిగా తీదేవుడు. ఇదిగోండి చెరుకు ఇవి తీసేసాము, సో దట్ వేరే వాటికి ప్లేస్ వస్తుందని. చాలా బరువుగా ఉన్నాయి, లావుగా కూడా అయినాయి. కోసుకుని తిందాం పిల్లలకి. దేవుడు పట్టుకోవాలి, బరువు ఉంది. కోసి పెట్టు పిల్లలకి. లెగసాకి. ఇది ఇవాళ హార్వెస్ట్ అండి. ఇవాళ హార్వెస్ట్ కూడా చాలా సాటిస్ఫైయింగ్. చాలా ఎక్కువ ఏంటది అమ్ముకునే దానిలాగా మనకి ఏదో ఫామ్లో లాగా వచ్చేసినాయి. బీరకాయలు వచ్చినాయి, ఆనకాయలు బాగా వచ్చినాయి, పొట్లకాయలు కూడా బాగా వచ్చినాయి, కాకరకాయలు వచ్చినాయి. అండ్ చెరుకు కూడా మనకి పడిపోయి అంతా స్పేస్ ఆక్యుపై చేస్తుందని కట్ చేసేసాము. ఓకే, ఇది కూడా బాగుంది. అండ్ ఇంకా స్టార్ ఫ్రూట్స్, తర్వాత కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, కరివేపాకు, దొండకాయలు, ఆకాకర స్టార్ట్ అయినాయి. కొంచెం ఏంటవి స్వీట్ లైము, తర్వాత పీనట్ బటర్, పచ్చి మామిడికాయలు కూడా కోసామండి. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. టేబుల్ ఫుల్గా ఉంది అండ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇది బోల్డ్. ఇప్పుడు నా ఇంటికి వెళ్ళినాక అదొక టాస్క్ అనమాట. తల రెండు అలా పంచి పెట్టుకుంటా ఉంటే చక్కగా అప్పటికప్పుడు కోసినవి, ఫామ్ ఫ్రెష్వి కోస్తే, ఐ మీన్ తింటే ఎంత బాగుంటుందో అందరికీ రుచి చూపించడం భలే సరదా అనిపిస్తుందండి. వాళ్ళు కూడా వెంటనే వండేసుకోవాలి అది తెలియాలంటే, ఎంజాయ్ చేయాలంటే. ఓకే, సో ఈ వీడియో మీరు కూడా ఇవాళ వర్షం పడిన తర్వాత వెదర్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.